వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు సందర్శించారు. వృద్ధులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రపంచంలో ఎవరూ ఆకలితో ఉండవద్దని, ఎంతో మంది పేదలకు తమ సంస్థ సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. అందులో భాగంగా వనస్థలిపురంలో పెద్ది శంకర్ నిర్వహిస్తున్న ఉచిత వృద్ధాశ్రమంలో వృద్ధులకి మధ్యాహ్న భోజనం, చలికాలం సందర్భంగా బ్లాంకెట్లు పంపిణీ చేశామని నేషనల్ డైరెక్టర్ నితిన్ చక్రవర్తి తెలిపారు. My name is Nitin Chakravarti, National Director, WHRC. Today is WHRC Formation Day. WHRC means World Human Rights Council. We work for United Nations. We have a permanent chair in United Nations. First of all, I would like to thank our chairman, Dr. Ravuri Balaraj sir. Because of him, we are here. He has given the opportunity for us to work in WHRC. And WHRC works for the SDG goals, Sustainable Development Goals. Secondly, I would like to thank Shankar Garu. He's a founder of old age home. So without him, we can't do the whatever the SDG goals we want to do here. So today we have taken the no hunger SDG goal of number 2. And thirdly, I would like to thank our team Hari Garu, Raghu Garu, Rohit Garu for coming and participating here. ఈ రోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు జీరో హంగర్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేశారు. చాలా సంతోషం అండి. దీనికి సంబంధించిన ఫౌండర్ రావూరి రమేష్ గారు, బాలరాజు గారికి ధన్యవాదాలు. మా ఉచిత ఓల్డ్ ఏజ్ హోమ్లో చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి సో దాని గురించి ఫుడ్ ఒకటి, అలాగే బెడ్షీట్స్ కూడా మా వృద్ధులకు తేవడం జరిగింది. అలాగే టీం సభ్యులు కూడా మా పెద్దవాళ్ళ మధ్యలో వచ్చి అందజేయడము చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ అండి.